హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో పీతల ఇగురు అయితే చేస్తున్నానండి. అది ఎంతమందికి పీతల కూర ఇష్టమో ఒక లైక్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా 1 కిలో పీతలకి ఒక 5 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఒక కప్పు ఆయిల్లోనైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. పీతలు ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 5 టమాటాలు అండి, అల్లం పేస్ట్ కూడా. ఇప్పుడు ఈ పీతల కూరలో మనం వాటర్ అయితే వేయకుండా, చింతపండు అయితే వేయకుండా చేస్తామండి. అందుకే ఒక 5 టమాటాలు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద 2 స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకుని, మనము 5 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలను కూడా వేసి అందులో బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా నీట్గా కలుపుకొని మగ్గించుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని ఇలా వాటర్ అయితే వచ్చిన తర్వాత పీత ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలండి. మనం ఇందులో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయము కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ముక్కలు వేసేసిన తర్వాత ఇది మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. అందులోనే మసాలా కొరకు ధనియాలు, జీలకర్ర, యాలక్కాయ, లవంగం, స్టార్ అనాస్ పువ్వు అండి, అవన్నీ వేసుకొని చెక్క కూడా వేసుకొని బాగా ఫైన్గా చేసుకోవాలి మసాలా పొడి. ఇప్పుడైతే బాగా మగ్గిన ఆ పీత ముక్కల్లోనైతే మనం పెద్ద 2 స్పూన్ల కారం అయితే వేసుకుందాము. కిలోకి గాను 2 పెద్ద స్పూన్ల కారం అయితే సరిపోతుందండి. అదైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. విధంగా కలుపుకొని బాగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి. లాస్ట్లో మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే వేసేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని పీతల ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.